Friends, today we talk about the accumulation point or limit point. ఎస్ అనేది ఒక సబ్సెట్ తీసుకుందాం. సబ్సెట్ ఆఫ్ ఆర్ అనుకుందాం. ఆల్ఫా అనేది ఆర్లోంచి ఏదైనా ఒక ఎలిమెంట్ ఆల్ఫా తీసుకుందాం. అప్పుడు మనం టీని డిఫైన్ చేస్తున్నాం. టీని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం అంటే ఎస్లోంచి ఆల్ఫాని రిమూవ్ చేస్తే వచ్చే సెట్ని మనం టీ కింద డిఫైన్ చేస్తాం. ఒకవేళ అసలు ఎస్లో ఆల్ఫా లేకపోతే మనకి ఎస్ అనేది టీకి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఆల్ఫా ఉన్నట్లయితే టీ అనేది ఎస్కి ప్రాపర్ సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అసలు ఆల్ఫాని అక్యుములేషన్ పాయింట్ ఎలా అవుతుంది? ఆల్ఫా ఈజ్ సెట్ టు బి అక్యుములేషన్ పాయింట్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఆల్ఫా అనేది అడ్హెరెంట్ పాయింట్ ఆఫ్ టీ అయినట్లయితే అప్పుడు ఆల్ఫా అనేది అక్యుములేషన్ పాయింట్ ఆఫ్ ఎస్ అవుతుంది అనమాట. అంటే టీ అంటే మనకి ఆల్ఫా కాకుండా ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ ఎస్లో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ టీ అవుతుంది. సో ఇప్పుడు టీ అనేది ఇప్పుడు ఆల్ఫా అనేది టీకి అడ్హెరెంట్ పాయింట్ అవ్వాలన్నమాట. అంటే ఆల్ఫా కాకుండా ఇంకేమైనా సరే ఎలిమెంట్స్ అనేవి దేంట్లో ఉండాలి? ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఈ నైబర్హుడ్లో ఉండాలన్నమాట. ఆల్ఫా ఒకటే కాకుండా ఇంకేదైనా ఎలిమెంట్ ఉండాలని చెప్తుంది. సో ఆల్ఫా ఈజ్ అన్ అక్యుములేషన్ పాయింట్ ఆఫ్ ఎస్ ఇఫ్ ఫర్ ఎనీ డెల్టా గ్రేటర్ దాన్ 0 ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ టీ. టీ అంటే ఏంటి? ఎస్ మైనస్ ఆల్ఫా అనేది నల్ సెట్ అవ్వకూడదు, నాట్ ఈక్వల్ టు నల్ అవ్వకూడదు. ఇట్ ఈస్ నైబర్హుడ్ ఆఫ్ ఆల్ఫా కంటైన్స్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ అదర్ దెన్ ఆల్ఫా. ఆల్ఫా కాకుండా ఇంకేదైనా సరే ఆ నైబర్హుడ్లో ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఆల్ఫా అనేది అక్యుములేషన్ పాయింట్ అవుద్ది. సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూద్దాం. ఆల్ఫా అనేది అక్యుములేషన్ పాయింట్ ఆఫ్ ఎస్ అయినట్లయితే అక్యుములేషన్ పాయింట్ అయితే ఆటోమేటిక్గా అడ్హెరెంట్ పాయింట్ కూడా అయిపోతుంది మనకి ఆల్ఫా అనేది. ఇందుకు అక్యుములేషన్ పాయింట్ అంటే దాని నైబర్హుడ్లో అదర్ దెన్ ఆల్ఫా ఇంకొక ఆల్ఫా కాకుండా ఇంకొక ఎలిమెంట్ ఉంటుందని అర్థం. మనకి యాక్చువల్ దాని నైబర్హుడ్లో ఆల్ఫా ఉంటే చాలు అడ్హెరెంట్ పాయింట్ అవ్వాలంటే. సో ఆటోమేటిక్గా అడ్హెరెంట్ పాయింట్ అయిపోతుంది అనమాట. దట్ ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ ఎస్ మైనస్ ఆల్ఫా అంటే టీ ఫైనైట్ సెట్ కింద తీసుకుందాం. ఆల్రెడీ మనం నల్ సెట్ కాదని చూసాం. సో ఫైనైట్ సెట్ తీసుకుంటే ఏమవుద్దో చూద్దాం. తర్వాత ఇన్ఫినైట్ సెట్తో ఏమవుద్దో చూద్దాం. ఇలాగా అన్నిటిని టెస్ట్ చేస్తూ వెళ్ళచ్చు. సో ఫైనైట్ సెట్లో మనం A1, A2 సో అని ఏకే అనే ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఏంటి ఇక్కడ మనకి ఆల్ఫా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఆల్ఫా ఎలిమెంట్లో నైబర్హుడ్ అనేది ఆల్ఫా ప్లస్ డెల్టా, ఆల్ఫా మైనస్ డెల్టా ఇంటర్సెక్షన్లో ఫైనైట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఫైనైట్ ఎలిమెంట్స్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. A1, A2 సో ఆన్ ఏకే. సపోజ్ మనం ఆల్ఫా డెల్టా డాష్ నైబర్హుడ్ తీసుకుందాం. ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా డాష్, ఆల్ఫా మైనస్ డెల్టా డాష్ ఈ నైబర్హుడ్ తీసుకున్నట్టయితే నైబర్హుడ్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఆల్రెడీ ముందు ఇలాంటి ఈ విధంగా డిఫైన్ చేస్తాం. సో డెల్టా డాష్ అనేది మినిమం ఆఫ్ ఆల్ఫా మైనస్ ఏఐ ఈ డిస్టెన్స్. అంటే ఆల్ఫా అనేది ఏఐ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందని డిఫైన్ చేస్తుంది. ఈ ఏఎస్ అంటే ఏంటి? మనకి A1, A2 సో ఏకే కదా. సో ఐ అనేది 1 to కే వరకు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఏది కూడా మనకి ఒకవేళ ఇలాంటి నైబర్హుడ్ తీసుకున్నట్టయితే అవి ఆ నైబర్హుడ్లో రాకపోవచ్చు, ఏదో ఒక ఎలిమెంట్ అనేది రాకపోవచ్చు. ఆల్రెడీ మనం చూస్తాం. ఇది ఎందుకు రాదో కూడా మనకు తెలుసు, ఫిగర్ ద్వారా చెప్పచ్చు ఎందుకు రాదు. సో ఏ కూడా ఏ అనేది డజన్ బిలాంగ్స్ టు ఆల్ఫా మైనస్ డెల్టా డాష్, ఆల్ఫా ప్లస్ డెల్టా డాష్ అవుతుంది. సో ఆ నైబర్హుడ్లో రాలేదు. సో రాలేదు కాబట్టి మనకి ఏమని చెప్పచ్చు? ఆల్ఫా మైనస్ డెల్టా డాష్, ఆల్ఫా ప్లస్ డెల్టా డాష్ ఇంటర్సెక్షన్ ఏంటిది? ఎస్ మైనస్ ఆల్ఫా అంటే టీ. మన టీ ఏంటి? టీ అనేది ఎస్ మైనస్ ఆల్ఫా కదా. సో అదే అనేది మనకి నల్ సెట్ కింద వచ్చింది, ఎంటీ అని వచ్చింది. సో ఎంటీ అని వస్తే మనకి అది అక్యుములేషన్ పాయింట్ అవ్వదు కదా. ఓకేనా?
అక్యుములేషన్ పాయింట్ అనేది అవ్వదు. సో ఇప్పుడు ఎస్ అనేది ఫైనైట్లో అయినట్టయితే మనం ఎస్ అనేది ఫైనైట్గా తీసుకున్నాం. సో మనం అసలు ఫస్ట్ ఏంటి, మనం ఎస్ అనే సబ్సెట్ తీసుకున్నాం. ఎస్ అనే సబ్సెట్ తీసుకుని దాంట్లోంచి ఆల్ఫాని రిమూవ్ చేస్తాం. ఆల్ఫా రిమూవ్ చేశాక ఇప్పుడు వచ్చే టీకి మనం ఈ నైబర్హుడ్కి ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇంటర్సెక్షన్ తీసుకున్నట్లయితే మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఫైనైట్ ఎలిమెంట్స్ అన్నీ కామన్గా ఉంటాయని వచ్చింది. సో ఎన్ని ఎస్లో ఎలిమెంట్సే కదా, దీంట్లో కామన్గా ఉంటాయి, ఇవి కూడా ఎస్లో ఉన్నట్లయితే కదా. సో ఎస్ అనేది అలాగా ఫైనైట్ అయినట్లయితే ఎస్ అనేది మనకి అక్యుములేషన్ పాయింట్స్ కాదని వచ్చింది. ఈ ఏమి కూడా ఆ నైబర్హుడ్లో ఉండవు అని చెప్పొచ్చింది అన్నమాట మనకి, అంతేనా. సో అవన్నీ కూడా నైబర్హుడ్లో ఉన్నాయి, అంటే ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఈ నైబర్హుడ్లో ఉన్నాయి. బట్ డెల్టా డాష్ నైబర్హుడ్ తీసుకున్నాం అనుకోండి, అంటే మనకి సబ్సెట్ కదా, చిన్న నైబర్హుడ్ అనేది పెద్ద నైబర్హుడ్కి సబ్సెట్ అవుతుంది. సో ఆ నైబర్హుడ్ తీసుకున్నట్లయితే ఆ నైబర్హుడ్లో ఈ ఎలిమెంట్స్ ఏవి కూడా, అంటే టీలో ఉన్న ఎలిమెంట్స్ ఏవి కూడా మనకి ఇంటర్సెక్షన్లోకి రావట్లేదు, ఆ నైబర్హుడ్లోకి రావట్లేదు, మిస్ అయిపోతుంది అనమాట. సో అలా మనకి నల్ సెట్ వచ్చింది, ఆ ఇంటర్సెక్షన్ నల్ సెట్ వచ్చిందనమాట. మనకి అక్యుములేషన్ పాయింట్ అవ్వాలంటే ఏంటి, అట్లీస్ట్ అది నాట్ ఈక్వల్ టు నల్ అవ్వాలి. సో ఫైనైట్ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే మనకి నాట్ ఈక్వల్ టు నల్ సెట్ రావట్లేదు. సో ఆల్ఫా అనేది అక్యుములేషన్ పాయింట్ అవ్వదు అనమాట. సో ఎస్ అనేది ఫైనైట్గా ఉన్నట్లయితే ఎస్కి మనకి అక్యుములేషన్ పాయింట్స్ అనేవి ఉండవు. ఎస్ హ్యాస్ నో అక్యుములేషన్ పాయింట్స్. ఓకేనా. సో మనం దీన్ని బట్టి ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఆల్ఫా అనేది అక్యుములేషన్ పాయింట్ ఆఫ్ ఎస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ ఎస్ అనేది మనకి ఖచ్చితంగా ఇన్ఫినైట్ అవ్వాలన్నమాట. ఫర్ ఆల్ డెల్టా గ్రేటర్ దెన్ 0, ఏ డెల్టా ఇంటర్వల్కైనా సరే మనకి ఎస్ అనేది ఇన్ఫినైట్గా అవ్వాలి. సో ఎస్ అనేది ఖచ్చితంగా ఇన్ఫినైట్ అయితేనే మనకి అక్యుములేషన్ పాయింట్స్ అనేవి ఎస్లో మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఎన్ తీసుకున్నట్లయితే ఎన్లో ఫర్ ఎనీ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్, న్యాచురల్ నెంబర్స్ నుంచి ఆల్ఫా దీని ఒక ఆల్ఫా తీసుకున్నాం, డెల్టా గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాం. సో ఆల్ఫా మైనస్ డెల్టా, ఆల్ఫా ప్లస్ డెల్టా ఇంటర్సెక్షన్ ఎన్ అనేది ఫైనైట్గా ఇంటర్సెక్షన్ అవుతుంది మనకి ఎన్కి దీనికి. సో ఆల్ఫా అనేది అక్యుములేషన్ పాయింట్ అవ్వదు. సో ఎన్ హ్యాస్ నో అక్యుములేషన్ పాయింట్స్. సో ఎన్ అనేది ఫైనైట్ కాబట్టి అక్యుములేషన్ పాయింట్స్ ఉండవు. సిమిలర్లీ జెడ్ కూడా అక్యుములేషన్ పాయింట్స్ అనేవి ఉండవు. సేమ్ అంతా అక్కడ అడ్హరెంట్ పాయింట్లో ఎలా సెట్ని డిఫైన్ చేస్తాం, ఇక్కడ కూడా సెట్ని డిఫైన్ చేద్దాం. అక్యుములేషన్ పాయింట్స్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ డాష్గా డిఫైన్ చేస్తున్నది, దీని డెరైవ్ సెట్ అంటాం, అంటే సెట్ ఆఫ్ ఆల్ అక్యుములేషన్ పాయింట్స్ ఆఫ్ ఎస్. ఓకేనా, దాన్ని సింపుల్గా ఎస్ డాష్ కింద డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు ఆర్ డాష్ తీసుకుందాం. ఆర్ డాష్ అంటే మనకి ఇన్ఫినైట్ సెట్ ఇది. సో ఇన్ఫినైట్ ఎలిమెంట్స్ కాబట్టి ప్రతి ఎలిమెంట్ కూడా అక్యుములేషన్ పాయింట్ అవుతుంది. సో ఆర్ డాష్ సెట్ ఆఫ్ అక్యుములేషన్ పాయింట్స్ అనేవి ఆర్కి ఆరే అవుద్ది. అదేవిధంగా క్యూ డాష్ తీసుకున్నాం. క్యూ డాష్కి వచ్చేసరికి అంటే నెంబర్ లైన్లో తీసుకున్నట్లయితే ప్రతి రియల్ నెంబర్కి కూడా నెంబర్ లైన్ మీద ప్రతి రియల్ నెంబర్కి కూడా ఆ రియల్ నెంబర్ ఇంటర్వెల్లో మనకి అక్యుములేషన్ పాయింట్స్ అనేవి ఏంటి, రేషనల్స్ ఇన్ఫినైట్గా ఉంటాయి అన్నమాట. సో ప్రతి రియల్ నెంబర్ కూడా అక్యుములేషన్ పాయింట్ అవుతుంది క్యూకి. సో సెట్ ఆఫ్ అక్యుములేషన్ పాయింట్స్ ఆఫ్ రేషనల్స్ అనేది మనకి రియల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. అదేవిధంగా ఇర్రేషనల్స్ తీసుకుందాం. ఇర్రేషనల్స్ యొక్క అక్యుములేషన్ పాయింట్స్ ఏ రియల్ నెంబర్ తీసుకున్నా సరే దాని యొక్క డెల్టా నైబర్హుడ్లో డెల్టా నైబర్హుడ్లో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్స్ ఉంటాయి. సో ప్రతి రియల్ నెంబర్ అనేది అక్యుములేషన్ పాయింట్ అవుతుంది. ఎంటీ సెట్ తీసుకున్నట్లయితే ఎంటీ సెట్కి మనకి అక్యుములేషన్ పాయింట్స్ ఏమి ఉండవు కాబట్టి నల్ సెట్ అవుతుంది. అదేవిధంగా న్యాచురల్ నెంబర్స్ కూడా ఫైనైట్ సెట్ కాబట్టి ఎంటీ సెట్ అవుతుంది.
సెట్ ఆఫ్ అక్యుములేషన్ పాయింట్స్ అనేవి జెడ్ డాష్ కూడా ఎంటీ సెట్ అవుతుంది. సపోజ్ 0, 1 తీసుకున్నాం అనుకో, 0 నుంచి 1 వరకు అన్నీ కూడా ప్రతిదీ దాని లోపల అన్నీ కూడా అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి. సో క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1 అవుతుంది. 0, 1 కూడా ఇంక్లూడ్ అవుతాయి. అదేవిధంగా 0, ఇన్ఫినిటీ అయితే 0, ఇన్ఫినిటీ అవుతుంది మనకి. ఒకవేళ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏబి డాష్ అనేది మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి అవుతుంది. ఇప్పుడు ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి అయితే, ఒకవేళ ఏ ఈక్వల్ టు బి అయితే రెండు సేమే కాబట్టి మనకి ఎంటీ సెట్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎస్ ఈక్వల్ టు 1/n తీసుకున్నట్లయితే 1/n అనేది ఏంటి, మనకి 0 దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి ఇన్ఫినైట్ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఇన్ఫినైట్గా వస్తాయి అన్నమాట. సో ఏదో ఇప్పుడు సపోజ్ 1 దగ్గర తీసుకుంటే 1 సరౌండింగ్స్లో ఏముండవు, 1/2 దగ్గర కూడా ఆ నైబర్హుడ్లో ఏముండవు. సో ఖచ్చితంగా ఇక్కడ అక్యుములేషన్ పాయింట్ ఆర్ లిమిట్ పాయింట్ అనేది 0 అవుతుంది. సెట్ చేద్దాం. ఎస్ ఈక్వల్ టు 1/n ప్లస్ 1/m. సపోజ్ m 1/n ఫిక్స్ చేద్దాం. సపోజ్ 1/1 తీసుకుందాం, 1 అవుతుంది ఇది. అప్పుడు దీంట్లో వాల్యూస్ మార్చుకుంటూ వెళ్తాం. సపోజ్ ఫస్ట్ 1 పెట్టుకుందాం, 1 + 1 2 అవుతుంది. ఓకేనా. తర్వాత 2 పెడదాం, ఆఫ్ అవుతుంది. 3 పెడదాం. అలా దీని వాల్యూస్ అనేది దేనికి అప్రోచ్ అవుతాయి, 0కి అప్రోచ్ అవుతాయి. 0 కంటే సో ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళే కొద్ది వాల్యూ అనేది 1/1 కదా, అంటే 1 కదా, 1కి అప్రోచ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా 1 పెట్టినప్పుడు మనకి 1కి అప్రోచ్ అవుతుంది. సపోజ్ 2 పెట్టినైతే ఆ వాల్యూస్ అంటే 1/2ని ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసినట్లయితే ఇది 1/2కి అప్రోచ్ అవుతుంది. అదే 3ని ఫిక్స్ చేసినట్లయితే 1/3కి అప్రోచ్ అవుతుంది. అలాగా 1k పెట్టాం అనుకోండి, 1/kకి అప్రోచ్ అవుతుంది అనమాట. సో ఇలా అక్యుములేషన్ పాయింట్స్ అనేవి 1/k అవుతుంది. 1/k సో దట్ k బిలాంగ్స్ టు సమ్ న్యాచురల్ నెంబర్ n. అదేవిధంగా ఒకవేళ బోత్ కేస్లో రెండింటిని వాల్యూస్ మార్చుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఫస్ట్ 1/1 పెట్టాం, 1/1 పెట్టాం అంటే 1 వాల్యూ అది. తర్వాత 1/2 పెట్టాం, 1/2 పెట్టాం అంటే 1/4 అవుతుంది. 1/2 + 1/2 2. అలా బోత్ రెండు వాల్యూస్ని కూడా ఏది ఫిక్స్ చేయకుండా రెండు వాల్యూస్ని కూడా మనం కంటిన్యూస్గా మారుస్తున్నట్లయితే అది ఏమవుతున్నప్పుడు అది 0కి అప్రోచ్ అవుతుంది అన్నమాట. సో దాని వల్ల మనం 0ని కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది ఈ డెరైవ్డ్ సెట్. ఓకే, నెక్స్ట్ ఎస్ చూద్దాం. ఎస్ అనేది x + 1/n. x అనేది మనం ఏ నుంచి తీసుకున్నాం, n అనేది n నుంచి తీసుకున్నాం, న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ మనకేమవుతుంది, n అనేది 1/1, 1/2, 1/3 ఇలాగా అయ్యే కొద్దీ ఈ వాల్యూస్ అనేది దేనికి అప్రోచ్ అవుతాయి, x ఇక్కడ మారదు కదా. సో x అన్నీ కూడా మనకి అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి. ఓకేనా. x అన్నీ కూడా అక్యుములేషన్ పాయింట్స్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి. ఎందుకంటే n మనం మారుస్తున్నాం, ఇక్కడ చేంజ్ చేస్తాం. ఒకవేళ ఏలో ఉన్న ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఈ వాల్యూస్ అన్నీ చేంజ్ చేస్తున్నట్లయితే ఆ ఎలిమెంట్ ఇది ఆటోమేటిక్ 1/n అనేది 0కి అప్రోచ్ అవుతుంది, అంటే xకి అప్రోచ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి x అనేది అక్యుములేషన్ పాయింట్ అవుతుంది. దానితో పాటు ఏలో కూడా కొన్ని ఏఎన్ఎస్ సెట్లో కూడా ఒకవేళ ఏ కంటైన్స్ ఇట్స్ ఓన్ అక్యుములేషన్ పాయింట్స్, దాంట్లో కూడా ఈ కాకుండా ఇంకా వేరే ఎక్స్ట్రా అక్యుములేషన్ పాయింట్స్ ఉన్నాయనుకుందాం. సో దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ క్యూ తీసుకుందాం. క్యూ డాష్ అనేది ఇక్కడ మనకి క్యూ డాష్లో మనకి అన్నీ రేషనల్స్, కానీ క్యూ అనేది రేషనల్స్. సో క్యూ డాష్ రియల్ నెంబర్స్ కదా. సో దాంట్లో లేని ఎలిమెంట్స్ కూడా మనకి అక్యుములేషన్ పాయింట్స్ అవుతున్నాయి కదా. సో ఆ విధంగా మన ఇక్కడ
ఏ డాష్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఏ ఆల్రెడీ దీని ప్రకారం ఏ అనేది ఏలో ఉన్నవన్నీ కూడా అక్యుములేషన్ పాయింట్స్ అవుతాయి. దానికి తోడు ఏ డాష్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏలో కూడా అదర్ అక్యుములేషన్ పాయింట్స్ ఉన్నట్లయితే. సో ఎస్ డాష్ అనేది ఏ యూనియన్ ఏ డాష్ అవుతుంది. సపోజ్గా చూద్దాం, ఇదే ఫార్మాట్లో ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/n అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అన్నాడు. అంటే ఎస్ డాష్ అనేది క్యూ యూనియన్ క్యూ డాష్ అవుతుంది. అంటే క్యూ యూనియన్ క్యూ డాష్ అంటే ఆరు. సో యూనియన్ అనేది అల్టిమేట్గా ఆరు అవుతుంది. అదేవిధంగా ఒకవేళ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నట్లయితే మనకి ఎన్ యూనియన్ ఎన్ డాష్ అంట. ఎన్ యూనియన్ ఎన్ డాష్ అంటే నల్ సెట్ కదా, ఫైనైట్ కాబట్టి అక్యుములేషన్ పాయింట్స్ నల్ సెట్ కాబట్టి ఎన్ యూనియన్ నల్ అనేది మనకి ఎన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ అనేది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ డిఫైన్ చేశాడు. ఎక్స్ అనేది ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్. ఎక్స్ బిలాంగ్స్ టు -10 to 10 అన్నాడు. సో 10 to 10 అంటే ఇప్పుడు ఎస్ డాష్ కనుక్కోవాలి. అంటే డైరెక్ట్ సెట్ కనుక్కోవాలి. ఎస్ యొక్క డైరెక్ట్ సెట్ ఏమవుతుందో చూద్దాం. అంటే మనకి ఇక్కడ సపోజ్ అసలు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కదా, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లో మనకి ఏముంటుంది, సపోజ్ -6 నుంచి 7 ఇంటర్వల్లో తీసుకుందాం. దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఏమవుతుంది, ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఏముందో అది అవుతుంది -7. అదేవిధంగా 0 నుంచి -2 ఇక్కడ ఎనీథింగ్ సపోజ్ -1.9 అని తీసుకుందాం. సో దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ -2 అవుతుంది. ఈ దీంట్లో ఈ ఇంటర్వల్లో ఉన్న ప్రతి వాల్యూకి కూడా ఒకటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఉంది. సో మనకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అనేది ఫైనైట్, ఇది ఓకేనా, ఫైనైట్ కాబట్టి ఆటోమేటిక్గా ఫైనైట్ యొక్క అక్యుములేషన్ పాయింట్స్ ఏముంటాయి, ఏముండవు కదా. సో ఎస్ డైరెక్ట్ సెట్ ఆఫ్ ఎస్ అనేది మనకి నల్ సెట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఎస్ అనేది ఫైనైట్ కాబట్టి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అనేది ఫైనైట్. అది గుర్తుపెట్టుకుని చాలు. నెక్స్ట్ 7th ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ మైనస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు -10 to 10 అని ఇచ్చాడు. ఇది ఫ్రాక్షన్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎనీ ఒక వాల్యూలోంచి దాంట్లోంచి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటే ఇంటిజర్ పార్ట్ అనేది సపరేట్ చేస్తాం. ఇంటిజర్ పార్ట్ సపరేట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఫ్రాక్షనల్ పార్ట్ మిగులుతుంది. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఇట్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 నుంచి 1కే ఉంటుంది. ఫ్రాక్షనల్ పార్ట్ 0 కూడా ఇంక్లూడ్ అవుద్ది. సో 0 నుంచి 1 అనేది ఉంటుంది మనకి. ఫ్రాక్షనల్ పార్ట్ 1 ఉండదు కదా, బట్ 0 అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో దీని యొక్క డైరెక్ట్ సెట్ ఎస్ డాష్ అనేది ఏముంది, 1 కూడా డైరెక్ట్ సెట్లో 1 కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1. ఓకేనా. నెక్స్ట్ ఇది చూద్దాం. ఎస్ ఈక్వల్ టు ఈ పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు 0,10 అని ఇచ్చాడు. ఇంటర్వల్ 0,10. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎక్స్ అనేది ఏ రియల్ నెంబర్ తీసుకున్నట్లయితే, అంటే ఎక్స్ అనేది ఏ ఇంటర్వల్లోంచి తీసుకున్నా సరే దాని ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా క్లోజ్డ్ ఇంటర్వల్ 0, ఓపెన్ ఇంటర్వల్ 1 మధ్యలోనే ఉంటుంది ఫ్రాక్షనల్ పార్ట్. ఇది ఆల్రెడీ మనం చూసాం. సో ఎస్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ ఎక్స్ అనేది ఆల్వేస్ ఫ్రాక్షన్ పార్ట్ మనం సింపుల్గా ఎక్స్ కింద రాసుకున్నాం. ఎక్స్ అనేది ఎప్పుడు కూడా అంటే ఫ్రాక్షన్ పార్ట్ ఎప్పుడు కూడా ఈ ఇంటర్వల్లో ఉంటుంది. క్లోజ్డ్ ఇంటర్వల్లో 0, ఓపెన్ 1. సో ఇప్పుడు దీని యొక్క సపోజ్ 0 పెట్టినట్లయితే ఈ పవర్ 0 అనేది 1 అవుతుంది మనకి. అదేవిధంగా 1 పెట్టినట్లయితే ఈ పవర్ 1 ఈ అవుతుంది. సో ఇక్కడ ఎస్ అనేది ఏమవుతుంది మనకి, క్లోజ్డ్ 1, ఓపెన్ ఈ అవుతుంది అనమాట. ఇది ఎస్ అవుతుంది. ఎస్ ప్రైమ్ ఎస్ డాష్ అనేది క్లోజ్డ్ అవుతుంది మనకి. క్లోజ్డ్ ఇంటర్వల్ 1, ఈ అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. ఎస్ అనేది లాగ్ మోడ్ ఎక్స్. ఇది ఇంటిజర్ ఫంక్షన్. ఇంటిజర్
గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, జీరోని ఎక్స్క్లూడ్ చేశాడు. సో మనకి తెలుసు ఆల్రెడీ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అయినట్లయితే మనకి ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ వస్తాయి. సో ఫైనైట్ ఇది లోపల ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేసుకున్నా పర్లేదు, మనకి వచ్చేది అల్టిమేట్గా రిజల్ట్ అనేది ఫైనైట్ కాబట్టి, ఎస్ అనేది ఫైనైట్ కాబట్టి, అంటే ఎస్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ అవుతుంది, ఇంటిజర్స్ అవుతుంది, ఈక్వల్ అవ్వచ్చు, ఇంకా సబ్సెట్ అవ్వచ్చు. ఇది సమ్ ఫంక్షన్ డిఫైన్ చేశారు కాబట్టి ఈక్వల్ కాకపోవచ్చు, అది సబ్సెట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఈక్వల్ కూడా అవ్వచ్చు ఫంక్షన్స్ అనేవి. సో ఎస్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ. సో జీఏ అక్కడ మనకి జీలోనే అక్యుములేషన్ పాయింట్స్ లేవు దీంట్లో, ఎందుకంటే మనకి సో ఎస్ డాష్ అనేది మనకి నల్ సెట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో ఎస్ అనేది mod x by 1 plus mod x x belongs to r అని ఇచ్చాడు. సో దీన్ని ఏం చేద్దాం అంటే మనం పైన న్యూమరేటర్లో 1 యాడ్ చేసి మైనస్ చేద్దాం. చేసినట్టయితే మనకి ఇలాగా 1 మైనస్ 1 బై 1 ప్లస్ mod x అవుతుంది. సో ఇక్కడ మనకి చూద్దాం, ఇది సేమ్ విధంగా ఎలాంటి వాల్యూస్ వస్తాయి చూద్దాం. అన్నీ రియల్ కదా, ఎక్స్ అనేది ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో సపోజ్ ఎక్స్ మనం 0 తీసుకున్నట్లయితే, ఎక్స్ 0 తీసుకుంటే ఏమవుతుంది మనకి 1 బై 1 మైనస్ 0, ఎస్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకేనా? సో ఇదే హైయెస్ట్ వాల్యూ అనమాట. ఇక్కడ 0 వేస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, అంటే మ్యాక్సిమం వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. అంతకంటే మ్యాక్సిమం వాల్యూ మనకి రాదు. సో ఇన్ఫిమ్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, అందువల్ల మనకి ఇన్ఫిమ్ అంటే గ్రేటెస్ట్ లోవర్ లీస్ట్ అప్పర్ బౌండ్, ఇన్ఫిమ్ ఆఫ్ ఎస్ అనేది మనకి 0 అవుతుంది అనమాట. ఇన్ఫిమ్ ఆఫ్ ఎస్ అంటే మనకి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అనేది 0 అవుతుంది. అంతకంటే చిన్న వాల్యూ వచ్చే అవకాశం ఉందా మనకి? లేదు కదా. అంటే ఈ ఎక్స్ 0 వేసినప్పుడు ఇది గ్రేటెస్ట్ వాల్యూ వస్తుంది. సో 1లోంచి ఇదే గ్రేటెస్ట్ వాల్యూని మనం మైనస్ చేయగలుగుతాం, అంతకంటే చిన్న వాల్యూ రాదు. సో మనకి ఇలా వచ్చిన వాల్యూ మాత్రం మనకి గ్రేటెస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది. సో ఆ గ్రేటెస్ట్ అప్పర్ బౌండ్ అనేది మనకి 0. సో 0 అనేది గ్రేటెస్ట్ అప్పర్ బౌండ్. అదేవిధంగా దీన్ని ఇది ఇప్పుడు గ్రేటెస్ట్ వాల్యూ కనుక్కున్నాం కదా, అదేవిధంగా స్మాలెస్ట్ వాల్యూ ఎప్పుడు చేయొచ్చు మనం? ఇన్ఫినిటీ దగ్గర, ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, ప్లస్ వేసినా మైనస్ వేసినా మనకి పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర మాత్రం అది మనకి బాగా స్మాలర్ వాల్యూ వస్తుంది అన్నమాట. సో ఇన్ఫినిటీ దగ్గర ఏమవుతుంది మనకి, యాజ్ లిమిట్ అండ్ ఎక్స్టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అనేది మనకి తీసుకున్నట్లయితే ఈ వాల్యూ మనకి 1/∞ 0 అయిపోతుంది మనకి. సో ఆ విధంగా మనకి మ్యాక్సిమం అక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది 1 అనేది. సో మ్యాక్సిమం వాల్యూ అంటే నథింగ్ బట్ లీస్ట్ అప్పర్ బౌండ్, సుప్రీం ఆఫ్ ఎస్ అనేది 1 అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి ఎస్ వాల్యూస్ అనేవి 0కి 1కి మధ్యన ఉంటాయి. సో 0 అనేది కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది. ఎందువల్ల? 0ని ఇన్పుట్ చేయగలుగుతాం, 0ని ఇక్కడ వాల్యూ వేయగలుగుతాం. 0 వేసినట్లయితే మనకి 1 ప్లస్ 0/1 పర్టికులర్గా వాల్యూ వస్తుంది. 1/1 అంటే 1 మైనస్ 1 0 వస్తుంది అనమాట. సో 0 అనేది ఎస్లో ఇంక్లూడ్ అవుతుంది, 1 ఇంక్లూడ్ కాలేదు. ఎందుకు? ఇన్ఫినిటీ తీసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతున్నాం, ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతున్నాం. అయితే ఇన్ఫినిటీకి అప్రోచ్ అయ్యే కొద్దీ మనకి వాల్యూ అనేది 1కి అప్రోచ్ అవుతుంది చెప్పగలుగుతాం మనం. సో అప్పర్ బౌండ్ అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ అనేది 1 అని చెప్పగలుగుతాం, కానీ 1 కరెక్ట్గా ఇంక్లూడ్ అయితే అవుతుంది మనకి, 1 జస్ట్ అప్రోచ్ అవుతుంది. సో ఆ విధంగా ఎస్ అనేది మనకి 0, క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1 అవుతుంది అనమాట. సో దీని యొక్క దీని యొక్క డెరివేటివ్ సెట్ ఏమవుతుంది? ఎస్ డాష్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1 అవుతుంది. ఎస్ చూద్దాం. ఎస్ అనేది మనకి బౌండెడ్ అవుతుందా? ఎస్ అనేది బౌండెడ్ సెట్, అదేవిధంగా కనెక్టెడ్ కూడా అవుతుంది, కంపాక్ట్ అవ్వదు, పర్ఫెక్ట్ కూడా అవ్వదు. ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
బాయ్ ఫ్రెండ్స్.